హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం 6th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనము మరొక పాఠమైనటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా ఆహారంలోని అంశాలు అనేటువంటి టాపిక్ని కూడా మనం కంప్లీట్ చేసాం, డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, మరి మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్, విత్ డయాగ్రమాటిక్గా నేర్చుకోండి, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? మరి చూడండి, మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి ఈ లెసన్లో ఫస్ట్ అయితే ఒక మొక్క ఇచ్చేసి మొక్క యొక్క భాగాల గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి పుష్పం, ఫలం, కాండము, ఆకులు, మొగ్గ, కనుపు, తర్వాత కనుపు నడిమి అని చెప్పేసి ఈ భాగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ భూమి పైన పెరిగేటువంటి భాగాలు. కాబట్టి భూమి పైన పెరిగేటువంటి భాగాలన్నింటినీ ఏమని పిలుస్తామంటే కాండ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? మరి భూమి కింద ఉండేటువంటి భాగం ఏంటి? భూమి లోపల ఉండేది వేరు. కాబట్టి వేరు వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మరి మధ్యలో ఉంది కదా ఈ సింగిల్, ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే ప్రాథమిక వేరు అని పిలుస్తాము. పక్కన ఉన్నటువంటి ఈ పార్శ్వ వేర్లనే ఏమని పిలుస్తామంటే ద్వితీయ వేరు వ్యవస్థ, ద్వితీయ వేర్లు లేదా పార్శ్వ వేర్లు అని పిలవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రకాండ వ్యవస్థ అంటే ఏంటి, వేరు వ్యవస్థ అంటే ఏంటి అనేది కొంచెం మీకు గుర్తుండాల్సినటువంటి అంశాలు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ మనకి వచ్చేసి లెసన్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే నిమ్మ జాతి అనేది ఇది వచ్చేసి దేనికి ఉదాహరణ అంటే గుల్మానికి, పొదకు ఉదాహరణ. ఓకేనా? పొదకు ఉదాహరణ. మరి దీని యొక్క ఏమంటారు, కొమ్మలు ఎక్కడుంటాయంటే కాండానికి కింది భాగంలో కొమ్మలు కనిపిస్తాయి. ఓకేనా? అంటే ఇలా కాండం ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట కొమ్మలు. ఓకేనా? కాండం కింది భాగంలో నుంచి కొమ్మలు కనిపిస్తాయి నిమ్మకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్కల్లో 3 రకాలు, మామూలుగా మేజర్గా 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే గుల్మము, పొదలు, వృక్షాలు. వీటితో పాటు మనకి ఇంకా ఏమున్నాయంటే పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు అని చెప్పేసి ఉన్నాయి. మరి గుల్మము అంటున్నాం. గుల్మము అనేటువంటిది ఏంటి అంటే మన గడ్డి జాతికి సంబంధించినటువంటి కూడా గుల్మాల కిందకే వస్తాయి. చాలా ఎలా ఉంటుందంటే వీటి యొక్క కాండం అనేది పచ్చని కాండము మరియు మృదువైన కాండం. ఇప్పుడు మనం వరి తీసుకున్నాం అనుకోండి, వరి ఎట్లా ఉంటుంది, దాని యొక్క కాండం పచ్చగా ఉంటుంది మరియు మృదువుగా ఉంటుంది. మనం జస్ట్ ఇట్లా వంచితే కూడా తునిగిపోయేలాగా ఉంటుంది కదా, అంత మృదువుగా ఉంటుంది. అదేవిధంగా ఎలా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. హైట్ వైజ్లో అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది గుల్మము. అదేవిధంగా శాఖారహితంగా ఉంటుంది. ఓకేనా? శాఖలుగా ఏమి ఉండదు, జస్ట్ సింగిల్ లేయర్స్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు గడ్డిని గుర్తుపెట్టుకోండి, జస్ట్ గడ్డిని ఇమాజిన్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఈ లక్షణాలన్నీ అర్థమైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పొదలు వచ్చేసి పొదలకు కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయంటే కాండం అడుగు భాగంలో నుంచి వస్తాయి. ఇందాక మనం నిమ్మకు సంబంధించి డిస్కస్ చేసాం కదా, అదే అనమాట. కాబట్టి కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయంటే కాండం అడుగు భాగం నుంచి వస్తాయి. అదేవిధంగా కాండం ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వృక్షాలు వచ్చేసి చాలా పొడవుగా మందంగా కాండం పైన కొమ్మలు ఉంటాయి. ఇలా కాండం ఇది ఇలా ఉంటే దీనిపైన మనకి కొమ్మలు అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో అదే అనమాట. పాకేవి దానిలోకి మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడంటే పుచ్చకాయ ఇచ్చినాడు, వాటర్ మిలన్. అదే ఎగబాకే మొక్కలకి ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చినాడంటే మనీ ప్లాంట్. ఓకేనా? మరి గుల్మాలు హైట్ వైజ్లో అన్నిటికంటే చిన్నవిగా ఉంటాయి. పొదలు ఎట్లా ఉంటాయంటే గుల్మాల కంటే కొంచెం హైట్ ఉంటాయి. వృక్షాలు ఎలా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి. మనం జనరల్గా చూస్తున్నాం వేప చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, రావి చెట్లు కానీ ఎట్లుంటాయి, పెద్దగా ఉంటాయి కదా. సో అట్లా అనమాట, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పాకే మొక్కలు అనేవి ఎగ్జాంపుల్ ఇది ఇచ్చినాడు మనకి. ఎగబాకే మొక్కలు వచ్చేసి మనకి మనీ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది అనమాట. మరి మొక్క యొక్క భాగాలు చూసినాం కదా, మరి ఒక్కొక్క భాగం యొక్క విధి ఏంటి అనేది చూద్దాం. అందులో భాగంగా మొదటిగా కాండం యొక్క విధి ఏంటి అంటే నీటిని మరియు ఖనిజ లవణాలను మొక్కకు అంతటికీ అందిస్తుంది అనమాట. ఓకేనా? కాండం యొక్క విధి ఏంటి అంటే నీటిని
ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేర్లు. వేర్ల యొక్క విధి ఏంటి అంటే, ఈ వేర్లు మనకిప్పుడు ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు బాగా గట్టిగా నిలబడాలి, ఎక్కువ రోజులు నిలబడాలి అంటే ఏమంటాము? పునాది సరిగ్గా ఉంటే ఇల్లు ఆటోమేటిక్‌గా బాగా గట్టిగా నిలబడతదబ్బా అంటాం. అవునా? అంటే పునాది ఎంత లోపలికి ఏస్తే ఇల్లు అంత స్టాండర్డ్‌గా ఉంటది అని అర్థం. అదేవిధంగా మొక్కలకు కూడా వేర్లనేవి ఎంత లోతుగా దిగబడి ఉంటాయో, వేర్లనేవి ఎంత ఎక్కువగా ఉంటావో అది కూడా అంతే దృఢంగా నిలబడతదనమాట. కాబట్టి ఈ వేర్ల యొక్క విధి ఏంటి అంటే, మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. మొక్క కింద పడిపోకుండా మొక్కను గట్టిగా పట్టి ఉంచుతదనమాట. కాబట్టి వేర్ల యొక్క విధి ఏంటి అంటే, మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతుంది. అదేవిధంగా మనం జనరల్‌గా తెలిసిన విషయాలే. వేరు అంటేనే మొక్క ఏం చేస్తది? నీటిని, ఖనిజ లవణాలని గ్రహిస్తదనమాట. గ్రహించేవి వేర్లు. సరఫరా చేసేది ఏంది అంటే కాండం. ఓకేనా? ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాల. నెక్స్ట్ వచ్చేసి రూట్ మోడిఫికేషన్ అంటున్నాం. అంటే వేరు రూపాంతరత. మరి కొన్ని వేర్లనేవి రకరకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే రకరకాల రూపాంతరం చెంది ఆహారాన్ని నిల్వ చేసుకొని ఉంటాయి. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి? ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. వేరు రూపాంతరానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, కందగడ్డ, కర్రపెండలం, చిలగడ దుంప. ఓకేనా? ఇవి మనకు వేరు యొక్క రూపాంతరాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. పుష్పాల గుంపులు, బంతి పూలు అంటున్నాం, చామంతి, సూర్యకాంతం. ఓకేనా? సూర్యకాంతం అంటే నథింగ్ బట్ పొద్దుతిరుగుడు పువ్వు అనమాట. వీటిలో అన్నిట్లో ఎలా ఉంటాయి? చిన్న చిన్న పూల రేకులు ఉంటాయి. కానీ అవి పూల రేకులు కాదు. ఒక్కొక్క రేకు ఒక్కొక్క పుష్పం అనమాట. ఇక్కడ అందుకే ఏమంటున్నాడు? పుష్పాల గుంపులు అంటున్నాడు. బంతి పువ్వు అనం ఎప్పుడు. బంతి పూలు అనాలి. ఒక పువ్వునైనా బంతి పూలు అంటాం. ఎందుకంటే దానిలో నంబర్ ఆఫ్ పుష్పాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. పుష్పాల గుంపులు అన్నప్పుడు బంతిపూలు, చామంతి, సూర్యకాంతం. నెక్స్ట్ పెద్ద పుష్పాలకు ఉదాహరణ ఏమిచ్చినాడు అంటే, ఉమ్మెత్త, చైనా రోజ్, దీన్నే మందార అంటాము. అదేవిధంగా ఆవాలు, వంకాయ, బెండకాయ, గుల్మహర్, దీన్నే అగ్ని పూల చెట్టు అని పిలుస్తాం. ఓకేనా? సో పెద్ద పుష్పాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. పుష్పాల గుంపులు, వేరు రూపాంతరత. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు. ఇక్కడ ఆకు ఏమి చేస్తుంది అని అడిగినాడు. ఇక్కడ ఏం చేసినారంటే, ఒక ఆకుకి ఒక పాలిథిన్ కవర్ని కట్టి ఏం చేసినారు? బాగా టైట్గా కట్టేసినారనమాట. కట్టేసిన తర్వాత ఒక 1 or 2-3 days తర్వాత దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ పాలిథిన్ కవర్లో నీటి బిందువులు అనేవి మనకు కనిపించినాయి. నీటి బిందువులు అనేవి కనిపించడం వల్ల అర్థమైన విషయం ఏంటి అంటే, మరి మొక్క ఆకులలో నుంచి నీరు బయటికి వస్తుంది అనేది విషయం అర్థమైంది. దీన్నే ఏమంటారు అంటే బాష్పోత్సేకం అంటాం. ఓకేనా? బాష్పోత్సేకం అంటే మొక్క యొక్క పత్రాల నుంచి నీటి ఆవిరిగా వాతావరణంలోకి విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటాం. సో ఇక్కడ నుంచి ఈ టాపిక్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, మనకి మోనోకాటిలిడన్, డైకాటిలిడన్ అంటున్నాం. మోనోకాటిలిడన్ అంటే ఏంటంటే ఏకదళ బీజం, డైకాటిలిడన్ అంటే ద్విదళ బీజం. ఓకేనా? ఏకదళ బీజం యొక్క విత్తనాన్ని మనం రెండుగా చీల్చలేమన్నమాట. అదే ద్విదళ బీజం యొక్క విత్తనాన్ని అయితే మనం 2 సమాన భాగాలుగా విడగొట్టవచ్చు. ఇప్పుడు మరి వరి ఉంది, వరన్నం, బియ్యం ఉన్నాయి. బియ్యంని మనం ఎప్పుడైనా 2 భాగాలుగా విడగొట్టడానికి ట్రై చేయండి, దంచండి. 2 భాగాలుగా చేయడానికి ఏం రాదు, పిండి అయిపోతుంది. అదే వేరుశనగ పప్పు ఉంది, పప్పును 2 భాగాలుగా ఏం చేయొచ్చు? దాన్ని 2 భాగాలుగా విడగొట్టవచ్చు. సో మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడంటే, శనగ, మొక్కజొన్న అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఓకేనా? మరి శనగ, మొక్కజొన్న ఈ రెండిట్లో ఉన్నటువంటి బీజ వ్యవస్థ గురించి, వేరు వ్యవస్థ గురించి, అదేవిధంగా పత్రాల యొక్క వినేషన్ అంటే వ్యాపనం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంది? మొక్కజొన్న యొక్క విత్తనం కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా. ఇది మనం డబల్ చేయలేం.
అదే శనగ యొక్క విత్తనాన్ని అయితే మనం 2 భాగాలుగా విడగొట్టగలం. కాబట్టి వీటిని ఏమంటామంటే ఏకదళ విత్తనాలు, వీటినేమో ద్విదళ విత్తనాలు అంటాం. అదేవిధంగా మొక్కజొన్న మరియు శనగలో విత్తనాలను నాటితే ఎలా వస్తాయి ఫస్ట్ అని చూస్తే, ఇది మొక్కజొన్న, ఇది శనగ. మొక్కజొన్న విత్తనాన్ని నాటినప్పుడు వేరు వ్యవస్థ చూడండి, సింగిల్ వేరు. లీఫ్ ఎలా వచ్చింది అంటే సింగిల్ లీఫ్ వస్తుంది. అదే ద్విదళ బీజ మొక్క అయినటువంటి శనగ చూడండి, శనగ చూస్తే ప్రధాన వేరు వచ్చి మళ్ళీ దాని పక్కన పార్శ్వ వేర్లు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా మొక్క 2 లీవ్స్ వచ్చినాయి బయటికి కదా, 2 లీవ్స్ వచ్చినాయి. అదైతే మొక్కజొన్నకైతే 1 లీఫ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంది, ఏకదళ బీజ మొక్కల్లో ఫస్ట్ వచ్చేటువంటి లీఫ్ 1, అదే ద్విదళ బీజ మొక్కల్లో అయితే ఫస్ట్ వచ్చేటువంటి లీఫ్ ఎన్ని లీవ్స్ వస్తాయి ఫస్ట్ అంటే 2 లీవ్స్తో మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మరి ఇది వచ్చేసి శనగ మొక్క, ఇది మొక్కజొన్న. మరి మొక్కజొన్నలో చూస్తే మనకు ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏంటి అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్, అంటే వెంట్రుకలలాగా కదా, వెంట్రుకల లాంటి నిర్మాణాలు. అదే శనగ మొక్కలో చూస్తే ఫస్ట్ ఒక ప్రధాన వేరు ఉంది, దాని పక్కన ద్వితీయ వేర్లు ఉన్నాయి, దానిలోకి మళ్ళీ చిన్న చిన్న పార్శ్వ వేర్లు ఉన్నాయి. అవునా. కాబట్టి ఏంటి, మొక్కజొన్న చూస్తే ఏకదళ బీజ మొక్కలన్నీ కూడా, ఓకేనా, ఏకదళ బీజ మొక్కలన్నీ కూడా ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అంటే గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అదేవిధంగా ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అంటే తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఓకేనా. తల్లి వేరు వ్యవస్థ పెద్ద పెద్దవి మామిడి చెట్లు కానీ మర్రి వృక్షాలు కానీ వీటి యొక్క అన్నిటి వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది, తల్లి వేరు వ్యవస్థను. ఇంకా వేరుశెనగ కానీ, ఓకేనా. వ్యాపనం ఎలా ఉంటుంది, ఈనెల వ్యాపనం అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మరి ఏకదళ బీజ మొక్క అయినటువంటి మొక్కజొన్నలో చూస్తే పత్రాలు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. వీటి యొక్క ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది అంటే సమాంతరంగా ఉంటాయి ఈనెలు. ఓకేనా. ఈనెలు అంటే ఏంటి, లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం ఈనెలు అంటాం కదా. కాబట్టి ఈ ఈనెలు ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే సమాంతర ఈనెల వ్యాపనం అంటాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది, ఏకదళ బీజ మొక్కలు కలిగినటువంటి ఏకదళ బీజ మొక్కలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఈనెల వ్యాపనం ఉంటుంది అంటే సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది, ప్లస్ గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అదే మరి శనగ చూసుకుంటే శనగలో చూడండి, ఇది నడిమి ఈన, ఇవి పార్శ్వ ఈనెలు, ఇక్కడ చిన్న చిన్న ఈనెలు కూడా ఉన్నాయి కదా. ఇదంతా ఎలా ఉంది, ఒక వలలాగా ఉంది కదా, నెట్ లాగా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. ఓకేనా. ఏమంటాం, జాలాకార ఈనెల వ్యాపనం అంటాం. అంటే ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా ఏ వ్యాపనం ఉంటుంది అంటే జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. అదేవిధంగా ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అంటే తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క లాజిక్ తెలిసిందంటే మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మనం చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. చూడండి, దీనికన్నా ముందు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు జనరల్గా మనకు వరి ఉంది, వరి పొలం ఒక ఐడియా తెచ్చుకోండి. వరి పొలం ఎలా ఉంటుంది, గడ్డిలాగా ఉంటుంది అవునా. అంటే దీనికి ఏ వేరు వ్యవస్థ కలిగి ఉంటుందని గెస్ చేయొచ్చు. దీనికి గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. గుబురు వేరు వ్యవస్థ ఉందంటే ఆటోమేటిక్గా దీని యొక్క విత్తనాలు ఎలా ఉంటాయి, ఏకదళ బీజ విత్తనాలు ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది అంటే సమాంతర ఈనెల వ్యాపనం అని ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా. అట్లా నెక్స్ట్ వచ్చేసి పుష్పము అని చెప్పేసి మనకు ఒక పార్ట్ అయితే ఉంది. మరి ఇక్కడ చూడండి, పుష్పంలో ఏ ఏ భాగాలు ఉంటాయి అనేది ఒకసారి చూడండి. పుష్పంలో వచ్చేసి ఆకర్షణ పత్రావళి, దీని కింద ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా రక్షక పత్రాలు అంటాం. ఇవి ఏం చేస్తాయంటే
మొగ్గగా ఉన్నప్పుడు, ఒక పుష్పం అనేది మొగ్గగా ఉన్నప్పుడు దీన్ని మొత్తం కప్పేసి ఉంటాయన్నమాట ఈ రక్షక పత్రాలు అనేవి. ఇవి ఏం చేస్తాయంటే పుష్పంలోని అంతర భాగాలను ఇవి కాపాడుతాయి అన్నమాట. కాబట్టి ఒక పుష్పంలో అంతర భాగాలను కాపాడేటువంటి విధి చేసేటువంటి పుష్పం యొక్క భాగం ఏది అంటే రక్షక పత్రాలు. అదేవిధంగా సంపర్కానికి పక్షులను, మిగతా క్రిమి కీటకాలను వాటిని ఆకర్షించేటివి ఏవి అంటే ఆకర్షక పత్రావళి. రంగురంగుల పూలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పక్షులు, కీటకాలు, తేనెటీగలు ఇట్లా అన్నీ ఆకర్షణ గురవుతాయి అనమాట. వచ్చి ఏం చేస్తాయి, వాటి పుప్పొడిని, మకరందాన్ని పీల్చడానికి వచ్చినప్పుడు మనకి సంపర్కం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఆకర్షక పత్రాలు అనేది మనకు అక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, కింద కాడ భాగాన్ని ఏమంటామంటే మనము పుష్ప వృంతం అని పిలుస్తాం. మరి నెక్స్ట్ ఈ పైన ఉంది కదా, ఈ భాగాన్ని పుష్పాసనం అంటామంట. పుష్పం అనేది ఆసీనమై ఉంటుంది కాబట్టి ఆ భాగాన్ని ఏమంటామంటే పుష్పాసనం అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి పార్ట్ అనమాట. దీన్ని ఏమంటామంటే పరాగ కోశం అని పిలుస్తాం. ఈ నాళం వంటి దాన్ని ఏమంటామంటే కేసర దండం అంటాం. ఓకేనా. పరాగ కోశము, అదేవిధంగా కేసర దండం, దీని మొత్తాన్ని కలిపి ఏమంటామంటే మనము, ఒక్క నిమిషం, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే మనం కేసరావళి అని పిలుస్తాం. యాక్చువల్గా కేసరాలు అనేది ఏంటి అంటే మనకి పురుష ప్రత్యుత్పత్తి భాగము. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగము ఏది అంటే కేసరాలు. కేసరాలలో ఉండేటువంటి భాగాలు ఏవేవి అంటే పరాగ కోశము మరియు కేసర దండము. ఓకేనా. మరి ఇక్కడ రిమైనింగ్ పార్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది కీలాగ్రము, కీలము, అండాశయం అని కనిపిస్తుంది కదా. దీన్ని ఏమంటామంటే ఈ 3 భాగాలు ఏంటివి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఇవి. ఓకేనా. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏవి అంటే కీలాగ్రము, కీలము, అండాశయం. ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే మనము అండకోశం అని పిలుస్తాం. ఓకే. కేసరాలు అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, అండకోశము అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరాలలో పార్ట్స్ ఏంటివి, పరాగకోశము, కేసర దండం. అదే అండకోశంలో పార్ట్స్ ఏంటి అంటే కీలాగ్రము, కీలము, అండాశయము. ఓకేనా. ఏమవుతుంది, ఈ పరాగకోశం మీద ఉన్నటువంటి పుప్పటి రేణువులు ఎప్పుడైతే కీలాగ్రాన్ని చేరుతాయో అక్కడి నుంచి కీలం ద్వారా అండాశయంలో ఉన్నటువంటి అండాలను చేరుతాయి అన్నమాట. ఎప్పుడైతే అండాలను చేరుతుందో అక్కడ సంపర్కం జరిగి మనకి ఏమవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, సంయుక్త బీజం అనేది ఫామ్ అవుతుంది. అది మరిన్ని మనం నెక్స్ట్ క్లాసులలో, పై తరగతుల్లో మనం వీటిని అబ్జర్వ్ చేస్తాం. మనకి ఈరోజు మొక్కల గురించి తెలుసుకుందాం అనే లెసన్లో ఈ అంశాలు అనేవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.